రంగారెడ్డి జిల్లాలో ఒక కేసైతే నమోదైంది. కుక్కలను హత్య చేసినటువంటి కేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది. రీసెంట్‌గా ఎవడో అసలు వాడి గురించి మాట్లాడడానికి కూడా నోరు రావట్లా. వాడు మనిషి అని కూడా నేను అనుకోవట్లా. గ్రహాంతరవాసిని కూడా అవమానించట్లా. ఐ డోంట్ నో హూ ఈజ్ హి. బట్ ఈవెన్ మీకు విషయం తెలుసా? అడవి జంతువులు ఒకవేళ దాడి చేసినా కూడా అన్ని కుక్కల్ని చంపవు. నిజంగా పులులో 10 పులులో 10 సింహాలో వచ్చాయనుకోండి, ఆటికి తెలీదు కదా వేటాడడమే వాటి లక్షణం కాబట్టి. అయినా కూడా 500 కుక్కల్ని చంపవు చెప్పాలి అంటే. బట్ ఇక్కడ జరిగింది చూడండి, పని కట్టుకొని 500 కుక్కలకి మరి ఎలా చంపాడో, వాడికి చేతులు ఎలా వచ్చాయో. సరే చంపేయడానికి చేతులు వచ్చాయి, అంతవరకు బాగానే ఉంది. దాని ముందు నిలబడి ఫోటోలు తీసుకొని ఏదో ఘనకార్యం చేసినట్టుగా పరిచయం చేసుకోవడం వినడానికి అసహ్యంగా ఉంది. సరే వాటెవర్. ఇక మీదట కుక్కల్ని చంపితే కేసు అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే ఇంతకుముందు ఒకలా తీర్పిచ్చిందో కుక్కల్ని ఎక్కడికి వెళ్ళడం పంపడం అని. కుక్కల్ని చంపినా కూడా కేసు ఇది ఇప్పటి నుంచి లేదమ్మా, ఎప్పటి నుంచో ఉంది. యాక్సిడెంటల్గా మీరు డాగ్ని కిల్ చేసిన, ఉద్దేశపూర్వకంగా కుక్కని చంపిన, గన్తో షూట్ చేసిన, కుక్కలని యానిమల్ వెల్ఫేర్ వాళ్ళు అయితే ఊరుకోరు, ఖచ్చితంగా కేసులు అయితే నమోదు చేస్తారు. మీరు కుక్కల్ని హింసించడమే నేరం. ఇంకా చెప్పాలంటే అసలు పద్ధతిగా చెప్పాలంటే కుక్కల్ని బోన్లో వేసి కట్టడమే నేరం. నీకు అంతగా పెంచుకోవాలనుకుంటే తెచ్చి దాన్ని వదిలేయి, నీకు లాన్లో తిరుగుతూ ఉంటుంది అంతే. అంతేగాని ఇంటి ఒక చిన్న కేజ్ తెచ్చి దానికి ఏదో వేసి దాని లోపల దీన్ని బంధించి అది ఇలా ఉంటే అంటే దాన్ని పెంచట్లా, మీరు అనుకున్నట్టు దాన్ని హింసిస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే దాని స్వేచ్ఛని కోల్పోతుంది అది. అలా ఇలా నా బతికి ఇలాగేనేమో, నేను ఇట్లాగే ఉండాలేమో అని ఫీల్ అవుతుంది అది. అయినా సరే మళ్ళీ నువ్వు బయటికి వెళ్ళినప్పుడల్లా వచ్చినప్పుడల్లా నీ దగ్గరికి వచ్చి హే నువ్వే కదరా నన్ను తెచ్చింది, నాకు తిండి పెడుతున్నావు అని చెప్పి కాసేపు నీ వృద్ధానికి ఉన్న విశ్వాసం అలాంటిది. ఆ విశ్వాసాన్ని కూడా మనం అఫ్కోర్స్ మనుషులకి ఎప్పుడూ ఉండదు అనుకో, తర్వాత సంగతి. అయినా కూడా అన్ని కుక్కల్ని చంపడానికి వాడికి ఎలా మనసు వచ్చిందో ఎవరు అడగడానికి లేరనుకుంటున్నారు ఏంటి? సుప్రీంకోర్టు ఒక వార్త చూడగానే అంటే మీ ఇష్టం ఏమైనా చేసేయచ్చు అనుకున్నారా? వీధి కుక్కలకి నిజంగా చెప్తున్నా, ఇప్పటికీ 100 సార్లు చెప్పాము, మళ్ళీ చెప్తున్నాము. వీధి కుక్కల్లో కొన్ని డాగ్స్ అగ్రెసివ్గా ఉంటాయి. ఆ అగ్రెసివ్నెస్గా ఉన్న డాగ్స్ని కంట్రోల్ చేయాలంటే చంపడం మాత్రమే మార్గం కాదు. డాగ్ ట్రైనర్స్ ఉంటారు, మన దగ్గరలో అయితే పక్క రాష్ట్రంలో ఉంటారు, పక్క రాష్ట్రంలో అయితే పక్క దేశంలో ఉంటారు. ఎలాంటి కుక్కలైనా హ్యాండిల్ చేయగలిగే మహామహులు ఉంటారు. ఇప్పుడు పాములు పట్టుకోవట్ల, విషం ఉన్న పాముని నువ్వైతే చంపుతావు. అదే పాములు పట్టేవాడికి చేస్తే వాడు నీట్గా దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ వదలాలి అక్కడ వదిలేసి వస్తాడు, వాడేం చంపడు. మరి ఆ పాము వాడిని ఎందుకు గరవదు, ఎందుకు కరుస్తుంది? వాళ్ళకి తెలిసి ఎలా హ్యాండిల్ చేయాలి. అలాని వాళ్ళు హింసించరు కూడా. దాన్ని ఒక క్లాత్ దాంట్లోకి తీసుకొని నిదానంగా దాన్ని అలా వదిలేసి వస్తారు. మనం చంపేస్తాం. అంటే మనుషుల దగ్గరికి ఏది వచ్చినా మనం చంపేయాలి. మరి మీరు కుక్కల మీదకి వెళ్తే అవి కూడా మిమ్మల్ని చంపవా? సేమ్ రూల్ అప్లికబుల్ కదా. మనిషే ఉండాలని రూల్ ఏముందిమా? ఇప్పుడు పులి వస్తే నువ్వు పారిపోవా? పులి వస్తే పారిపోతారా? పారిపోరా? ఖచ్చితంగా పారిపోతావు. ఎలుగుబండి వస్తే పారిపోవా? ఎందుకు? అది దాడి చేస్తుంది. అది దాడి చేస్తే నేను చచ్చిపోతాను అని నువ్వు అర్థం చేసుకునే మెంటాలిటీ నీకుంది, అవునా? కాబట్టి ఏం చేస్తావు? పరిగెడతావు లేదా తప్పించుకుంటావు. నువ్వెలా కుక్క మీద దాడి చేస్తావు? అది నీ పైకి వస్తుందేమో అని చెప్పేసి. మరి పులి మీదకి ఎందుకు వెళ్ళవు? ఒక కత్తి పట్టుకొని వెళ్ళు, పులి మీదకి ఏమే నా మీదకే వస్తావా అని వెళ్ళండి. అది బలమైన జీవి కాబట్టి దాంతో పెట్టుకోవాలనుకోవు. ఇది కొంచెం బలం లేని జీవి కాబట్టి దీన్ని కొట్టాలనుకుంటావు, తిట్టాలనుకుంటావు, చంపేయాలనుకుంటావు, అంతే కదా. అది దాని దాని లక్షణమే విశ్వాసం. వీడు ఎందుకు చంపుతున్నాడు రా, ఒరే నన్ను ఎందుకు చంపుతున్నావు అని నీకేం పాపం చేశాను రా అని అడగాలనుకున్నా అడగలేవు పాపం. అవి ఆ నోరు లేదు. అండ్ ఎట్ ద సేమ్ టైం పోని వాటి బాధలు చెప్పుకోవడానికి వాటికి యూనియన్ లీడర్స్ ఉండరు, వాటికి కోర్టులు పోలీస్ స్టేషన్లు ఉండవు, ఏమీ ఉండవు కుక్కలకి పాపం. నీ చేతుల్లో చావడమో లేకపోతే ఎక్కడెక్కడో తిరిగి ఏదేదో తిని ఒంటికి ఏదో వ్యాధి తెచ్చుకొని అక్కడ చచ్చిపోవడం, అంతకు మించి. లేదా నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే పాపం అది దాటుతుంటే నీ చేతుల్లో చావడము, అంతకు మించి. కానీ నీ చేతుల్లోనే చావాలి ఒక్కొక్కనే పాపం. దాని షెల్ లైఫ్ కూడా తక్కువేంట్రా రే, 12 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ వరకు ఉంటుంది అది మహా అయితే. నువ్వు అడ్డమైన చెత్త పెట్టకపోతే దానికి అవసరం అంటే మంచి పోషక విలువలను ఆహారం పెడితే ఉంటాయి. లేదు అంటే 7 ఇయర్స్ తర్వాత ఏ కుక్క బతకట్లా ఈ మధ్యకాలంలో. ఏం తింటాయో ఎక్కడుంటాయో ఏంటో ఏమీ తెలియదు, సరైన పోషణ ఉండదు.
వాటి వల్ల వాటికి పడేవి తెలియదు, పడనివి తెలియదు. కొన్ని ఫ్రూట్స్ వాటికి పడతాయి, కొన్ని ఫ్రూట్స్ వాటికి పడవు. నువ్వు అన్ని ఫ్రూట్లు దానికి ఇస్తావు ముద్దు చేసి. కొన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ వెజిటేబుల్స్ దానికి పడతాయి, పడవు. నువ్వు అన్ని తీసుకెళ్ళి దానికి ఇచ్చేస్తావు. నీ ఇంట్లో మిగిలిపోయిన ఫుడ్ కర్రీ అన్నీ మంచిగా ఇంట్లో ముద్దల్లా కలిపేస్తారనమాట. కలిపి ఏదో సేవ చేసినట్టు పెడతారు. కానీ అఫ్కోర్స్ మీ మనసును అర్థం చేసుకున్నా అవి తిన్నా కూడా వాటికి ప్రమాదమే ఇంకా చెప్పాలి అంటే. అట్లాంటిది చంపేస్తున్నారు ఏకంగా 500 కుక్కలు. సరే ఒక కుక్క అంటావా, సుప్రీంకోర్టు ప్రకారంగానే రూల్ ప్రకారంగా వెళ్దాం. అందులో ఒక మహా అయితే 5 కుక్కలు 6 కుక్కలు అగ్రెసివ్గా ఉంటాయేమో. నువ్వు వాటిని ఐడెంటిఫై చేయకుండా ప్రతి కుక్కను ఎలా చంపాలనిపించింది? అందులో ఇంకేమన్నా కుక్కలు ఉంటాయో ఏమో. నీ ప్రాణం కాపాడిన కుక్కలు ఎన్నిసార్లు ఉంటాయో నీకు తెలియదు. రాత్రి నువ్వు పడుకొని ఉంటావు, ఎవడో నీ గోడ ఎక్కడానికి ట్రై చేస్తే ఆ వీధి కుక్కలే మొరుగు వాళ్ళని భయపెడతాయి చెప్పాలంటే. ఇంకా చెప్పాలి అంటే నువ్వు ఏం చెయ్యకపోయినా సరే మీ ఇంటి మీద విశ్వాసం చూపించగలిగే జంతువులు ఉంటే కుక్కలే. అట్లాంటి కుక్కల్ని చంపినారు కదా. ఏ కుక్కనైనా సరే ఎవడైనా సరే చంపితే ఖచ్చితంగా యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఒకటి ఉంది. ఎవడు కూడా అక్కడ నుంచి తప్పించుకోలేడు. ఖచ్చితంగా కేసులు నమోదైతే కుక్కని చంపడమే కాదు, హింసించిన నేరమే. అండ్ పెద్ద పెద్ద ఇళ్లలో మీరు ఏదో గొప్పల కోసం డాపు దర్పం కోసము బోన్లలో పెడతారు, అది కూడా నేరమే. నువ్వు కట్టేయడం కూడా నేరమే. నువ్వు ఇంట్లో తెచ్చుకున్నావు అంటే నువ్వెలా తిరుగుతున్నావు ఇళ్ళతో దాన్ని తిప్పు. అది పార్టీకి వెళ్ళినా వాష్రూమ్కి వెళ్ళినా కడుగు. మరి నీకు తెలిసినట్టు బాత్రూమ్కి వెళ్ళని దానికి తెలియదు, నేర్పించు. లేదు నాకు చేత కాదంటే పెంచకు, అంతేగాని ఇంట్లో పెంచిన కుక్కలనేమో కట్టేసి హింసిస్తా, రోడ్ల మీద తిరిగే కుక్కలనేమో నన్ను కరుస్తాయేమో అన్న భయంతో చంపుతా. ఎంతకాలం మీరేం చేస్తారో అని చెప్పి ఇప్పుడు నిజంగా కుక్కలన్నీ ఏకమై ఈ మనుషులందరూ మనం చంపకముందే వీళ్ళని చంపేద్దాం అనుకుంటే ఎవడూ ఉండడు చెప్పాలంటే. కానీ వాటికి ఆ తెలివి కూడా లేదు, ఇలా ఏకమయ్యి చర్చ పెట్టుకొని వీళ్ళని ఏదో చెయ్యాలి అని. అంత అమాయకులు కుక్కలంటే. ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నిజంగా చాలా బాధేసింది. ఇంక ఇలాంటివి జరగొద్దని కోరుకుందాం. ఇకనైనా ఆపేసేయండి కుక్కల గురించి చర్చలు, చాలు, ఇనఫ్, ఎక్కువైపోయాయి. అంటే ఎక్కడెక్కడికో లిమిట్లు క్రాస్ చేసి మాట్లాడేస్తున్నారు. అవి గనక మాటలు వచ్చి లిమిట్ క్రాస్ చేసి మాట్లాడాలనుకుంటే మీకు ఎవరికి సిగ్గు ఎగ్గులు ఉండవు చెప్పాలంటే. అన్నీ చెప్పేస్తాయి అవి, తెలుసా. వాటికి అది లేవు కాబట్టి బతికిపోయారు మీరు, అంతే. థ్యాంక్ యూ సో మచ్.